ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రాజధానిని మార్చుతామని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నారా చంద్రబాబు నాయుడు అమరావతికి ఇప్పటికే చట్టబద్ధత కల్పించబడిందని స్పష్టం చేశారు. ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం అమరావతి రాజధానిగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. అమరావతిని ఎవరూ మార్చలేరని ధీమా వ్యక్తం చేసిన ఆయన ఇది కేవలం ఒక నగరం కాదు, భవిష్యత్ తరాల కోసం నిర్మించబడుతున్న ప్రణాళికాబద్ధ రాజధాని అని అన్నారు. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఇది ప్రపంచంలోనే ది బెస్ట్ సిటీగా తయారు చేసి జాతికి అంకితం చేస్తాం. ఇది ఒక ప్రపంచ రాజధాని అమరావతి, ఒక ఆదర్శ రాజధాని అమరావతి, తెలుగు జాతికి గుండె అమరావతి, జాతి గౌరవం అమరావతి. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఆధునిక సాంకేతికత, పర్యావరణ స్నేహపూర్వక అభివృద్ధితో అమరావతిని ప్రపంచంలోనే ది బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడం, ఐటీ, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ వంటి రంగాల్లో వేగవంతమైన అభివృద్ధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. రైతులు ఇచ్చిన భూములతో ఏర్పడిన ఈ రాజధాని ప్రజల కలల ప్రతీకగా నిలుస్తోందని ఆయన అన్నారు. అందుకని మళ్ళీ ప్రధానమంత్రి గారు 2 సార్లు రావడం ఎప్పుడూ చూడనుకుంటాను. అది కూడా ఒక చరిత్ర. మొదటిసారి ఫౌండేషన్ వేశారు, మళ్ళీ పనులు ప్రారంభించడానికి 2వసారి వచ్చారు, తొందరలోనే 3వసారి వస్తారు. ఏవైతే ప్రారంభించిన పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయడానికి తొందరలోనే వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతి నిర్మాణం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాల్సిన ఉద్యమం అని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టే విధంగా రాజధాని అభివృద్ధి జరుగుతోందని, భవిష్యత్తులో దేశానికి ఆదర్శంగా నిలిచే నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటోందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఇక అమరావతి అంశంపై రాజకీయంగా జరుగుతున్న వాదోపవాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నప్పటికీ ఈ ప్రకటనతో మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు వేడెక్కాయి. గర్వంగా ఉందంటే చెప్పలేనంత గర్వంగా ఉంది. దానికి కారణం ఈ అమరావతికి శాశ్వతత్వాన్ని తీసుకొచ్చాం. ఎవ్వడు కూడా రాబోయే రోజులు చట్టాన్ని మారుస్తామని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి చేసిన చట్టం. ఈ చట్టాన్ని ఎవరూ మార్చలేరని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రం మొత్తం